1. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరియు దేవుని వాక్యం వింటాను సిద్ధంగా ఉన్నారా? మరి దేవుడి మహాకృప బట్టి అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం కొనసాగిస్తానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి మీరెంతోమంది ఈరోజు ప్రార్థన కోసం మీరు ఫోన్ చేశారు. మరి మీ అందరితో నేను మాట్లాడాను, చాలా మందితో నేను మాట్లాడాను. మరి ఒక్కొక్కరితో కనీసం 40 నిమిషములు 45 నిమిషములు ప్రార్థన ముగించుకొని మరలా కొన్ని కార్యక్రమాలు ముగించుకొని మరలా మీతో దేవుని వాక్యం ప్రకటిస్తానికి దేవుడిచ్చిన కృప బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యాన్ని సిద్ధంగా ఉన్నారా? మరి ఈరోజు అంశము నొప్పి, పెయిన్. ఏమండి, ఈ నొప్పి అంటేనే మనకెవరికి ఇష్టం ఉండదు కదా. కానీ బైబిల్ ఏం చెప్తుంది ఈ నొప్పి గురించి అనేది మనం చూద్దాం. దయచేసి, నాకు తెలుసు ఇంచుమించు 12 అవ్వబోతుంది, అయినప్పటికీ దేవుని వాక్యం చదువుతాం ఉత్తమైనది కాబట్టి మీ బైబిల్ తెచ్చుకోండి. నాతో పాటు మీరు కలిసి మనం కార్యక్రమం త్వరలో ముగించేస్తాను. మీరు కూడా కలిసి ఇందులో పాలు పొందండి. దేవుని వాక్యం మనం చదువుదాం, ధ్యానిద్దాం. అన్ని సమయములందు దేవుని దగ్గర నుంచి మనం ఆదరణ పొందుకుందాం. మరి ఈ సమయంలో ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మరొకసారి ఎన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ ప్రతి ఆటంకంని నిర్మూలన చేసి నీ వాక్యంని ధ్యానించే భాగ్యం ఇచ్చినావు. నన్ను నీ సులువు చాటు మరుగుపరిచయ్యా, నీ బిడ్డలతో నువ్వు మాట్లాడు. ఈ సమయంలో ఏ మాటలు మా పట్ల నువ్వు ఉద్దేశములు కలిగి ఉన్నావు, ఆ ఉద్దేశములు నెరవేర్చు. నన్ను నీ వాక్యముతో నింపి నీ బిడ్డలకి కావాల్సిన మాటలు ఈ సమయంలో మాకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యములో ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనం దయచేసి చదువుకుందాం. ఏ బైబిల్ ఉంటే మీరు కూడా మాతో పాటు కలిసి చదవండి. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 15వ అధ్యాయము 18వ వచనం చదవండి. నా బాధ ఏలా ఎడతెగనిదాయను, నా గాయం ఏలా ఘోరమైనదాయను. అది స్వస్థత నొందపోనేలా. నిశ్చయంగా నీవు నాకు ఎండమావులవుదువా, నిలువని జలములవుదువా. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే 14వ అధ్యాయం నుంచి మీరు కొంచెం ముందున్న అధ్యాయం చదివినట్లయితే, ముందున్న అధ్యాయాలు చూసినట్లయితే ఇక్కడ కొన్ని అధ్యాయాల్లో మనం చూస్తున్నాం 12వ అధ్యాయం మనం చూస్తున్నాం. ఇర్మియా దేవుడు వారిద్దరు సంభాషిస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఇర్మియా ప్రశ్నిస్తున్నప్పుడు దేవుడు జవాబిస్తున్నాడు. అలాగా ఈ సందర్భంలో ఇక్కడ ఈ మాటలు చూస్తున్నాం. నా బాధ, దయచేసి ఆ చదవదండి ఒకసారి ఆ మాట. 18వ వచనం ఒకసారి చదవండి. నా బాధ ఏలా ఎడతెగనిదాయను, నా గాయములు ఏలా ఘోరమైన దాన్ని. అది స్వస్థత నొందకపోనేలా. చాలు. బాధ, నొప్పి అనేది ఎవరైనా సరే ఈరోజు మనం ఎదుర్కొంటుంటాం. శరీరీతని నొప్పి, మనం దెబ్బ తగిలినప్పుడు, రక్తం గారుతున్నప్పుడు మన నొప్పి ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు, లేకపోతే జలుబు చేసినప్పుడు, లేకపోతే శరీర అవయవాలు సరిగా పనిచేయనప్పుడు మన నొప్పి ఉంటుంది. ఇంకొక నొప్పి ఉందండి, మానసికమైన నొప్పి. మనసు బాగలేనప్పుడు, ఏమండి, పరిస్థితులన్నీ చల్లసిందరైనప్పుడు, అనుకునేవి జరగనప్పుడు మానసికంగా ఆ నొప్పి, ఆ బాధ. మనం ఇష్టమైన వారు మరణించినప్పుడు, మనము ఆశించిన వారు లేకపోతే మనం అనుకున్న వారు మనకు దూరమైనప్పుడు ఆ నొప్పి భయంకరంగా ఉంటుంది. ఇంకొకటి నొప్పి మనం చూస్తున్నాం బైబిల్లో, 3వ నొప్పి, దేవుని దగ్గర నుంచి వేరే పడతాం, దేవుని సన్నిధుల నుంచి తొలగించబడుతున్నాం. ఆదాము అవ్వ ఎప్పుడైతే దేవుని సన్నిధిని తొలగించబడ్డారో వారు ఆ నొప్పిని, ఆ బాధని వారు అనేక సంవత్సరములు అది భరించిననేది మనం చూస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్క మానవుడు నొప్పితోనే జీవిస్తున్నాడు. పుట్టినప్పుడే బిడ్డ, ఏ పిల్లవాడు కానీ నవ్వుతూ పుట్టాడు కదా, ఏడుస్తూనే పుడతాడు. అది జీవమునికి సాదృశ్యముగా ఉంది. సజీవులకే నొప్పి ఉంటుంది, కానీ మరణించిన వారికి నొప్పి ఉండదు.
ఈ లోకములో ప్రతి ఒక్కడు ఈ లోకంలో జీవించే వరకు మనము నొప్పిని అనుభవించాల్సిందే. ఎందుకంటే అండి, దేవుడు ఈ భూమిని శపించాడు. ఈ ఫలము తిన్న రోజున నిశ్చయముగా మరణిస్తావు. ఈరోజు ఎన్ని నొప్పులు, అప్పులు, బాధ, సమస్యలు, ఏమండి బిడ్డల విషయము, ఆత్మీయంగా దిగజారిపోతాము, వ్యసనములకి బానిస అవుతాము. ఈరోజు చెప్పలేని బాధలు మనుషులు ఒకరి తర్వాత ఒకరు భరిస్తాం, లేకపోతే బాధపడుతూ మనం చూడగలుగుతున్నాం. మరి ఈ నొప్పులన్నింటికి అంతం చేయాలంటే ఏం చేయాలి? అందుకే కొన్ని యూరోప్ దేశముల వారు మీరు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే వారు సహాయం చేస్తారంట. ఎలాగ ఒక హాస్పిటల్ క్లినిక్ ఉంటుందో, ఒకవేళ మీరు చనిపోవాలని ఆశిస్తే మీరు వెళ్ళి ఆ క్లినిక్లోకి వెళ్ళి ఇలా నేను చనిపోవాలనుకుంటున్నానని దానికి కొంత డబ్బు కడితే వారు మీ ప్రాణం తీస్తారంట. అలా ఆత్మహత్య చేసుకుంటమే నొప్పి నుంచి విమోచన చెందుతామని చాలామంది అనుకుంటున్నారు. చూడండి, నీ ఆత్మ చనిపోయాక ఎక్కడికి వెళ్తుందో నీకు తెలుసా? అది ఎక్కడికి వెళ్తే మాకేమండి, మేము చచ్చిపోతే మా సమస్యలు తీరిపోతాయని చాలామంది కెరోసిన్ వేసుకొని నిప్పంటించుకుంటుంటారు, ఫ్యాన్లో ఊడేసుకుంటారు, ఎలుకల మందు తాగుతుంటారు, ఏమండి ట్రైల్ కింద పడిపోతుంటారు. చూడండి దేవుని బిడ్డలారా, నువ్వు చనిపోయాక నిరంతరమైన నరకం అనేది ఒకటి ఉంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ లోకములో మనము కొంచెంసేపు నొప్పిని, కొంచెంసేపు బాధని, వేదనని, దుఃఖమని, కన్నీటిని మనం భరించలేకపోతున్నాం. కానీ నరకము అది తరతరములు, అది సంవత్సరములు అంతము లేని బాధ. అక్కడ కన్నీరైనను, మూలుగైనను, ఏమండి ఉండే స్థలం అది, బాధ స్థలం అది, నిరాశ స్థలం అది. ఈరోజు చాలామంది అర్థం చేసుకుంటలేదు ఏంటంటే, మానవుడికి వచ్చిన ప్రతి నొప్పిని యేసు ప్రభు అనుభవించాడు. ఆదాము అవ్వ ఆ రోజు ఫలము తిన్న రోజున వారు దేవుని సన్నిధిలో నుంచి వెలేయబడ్డారు. మన పాపముల నిమిత్తము, మన అపరాధముల నిమిత్తము ఆయన దేవుని ద్వారంగా ఏ తండ్రినైతే ఆయన అధికముగా ప్రేమించాడో, ఏ తండ్రి సహవాసం అయితే ఆయన కలిగి ఉన్నాడో, ఆ సిలువలో నా ప్రభు నాతో ఉన్నాడని పిలాతు ఎదుట, హెరోదు ఎదుట, అననీయ కైఫా ఎదుట, వారు ఎదుట ఆయన మౌనంగా ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన తండ్రితో సంభాషిస్తున్నాడు. తండ్రి యందు తను ధైర్యం తెచ్చుకున్నట్టు మనం చూస్తున్నాం. అందుకే మొదటి మాట ఏమన్నాడు? తండ్రి వీరు ఏమి చేయించున్నారు, వీరు ఎరువు కనుక వీరిని క్షమించినంత గొప్ప మాట అంత నొప్పిలో కూడా ప్రభు అనగలిగాడు. కానీ ఎప్పుడైతే నాలుగో మాటగా ఏలీ ఏలీ లామా సబక్తానీ, నా దేవా నన్ను ఏల చెయ్యి విడిచితివి అని బిగ్గరగా ఆయన కేక వేసెను అని చూస్తున్నాం. నొప్పి, ఒంటరితనం, చింత. ఈరోజు చాలామంది అండి శరీర నొప్పుల కంటే మానసికమైన నొప్పి అనేది ఎంతో భయంకరమైనది మనం చూస్తున్నాం. భార్యాభర్తల మధ్య ఏక మనసు లేదు, తల్లిదండ్రులు బిడ్డల మధ్య ఏక మనసు లేదు, అన్నతమ్ముల మధ్య ఏక మనసు లేదు, ఒకరి కలహాలు, కొట్లాట్లు, నరహత్య చేసుకుంటాం, ఒకరిని హానిపరుచుకుంటాం. చూడండి, ఈ నొప్పులకి విరుగుడు ఎలాగా? చాలాసార్లు చాలామందిని హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు అండి, ఆ హాస్పిటల్లో వారు పడుకున్న వారిని చూస్తున్నప్పుడు ఎంతో నా హృదయం కదిలిపోతుంటుంది. ఆ నొప్పికి కొంతమంది యాక్సిడెంట్ అయ్యి కట్లు కట్టుకొని, కొంతమంది భయంకరమైన జబ్బులతో హాస్పిటల్ ఐసీయూలో ఉంటున్నప్పుడు వారిని చూసినప్పుడు ఎంతో బాధ. దాంట్లో చిన్నపిల్లలు ఉంటారు, యవనస్తులు ఉంటారు. ఎంతోమంది ఏమండి వారి నిరాశమైన స్థితిలో ఉంటామని చూడగలుగుతున్నాం. బాధలో తిరిగి సజీవులుగా వస్తారా రాదా అని ఒక మరణ భయం అనేది వారి ముఖంలో మనం చూస్తుంటాం. ఈరోజు మానవుడు ఎందుకు ఇంత నొప్పి? ఒకసారి ఒక చిన్న బిడ్డ మరణించిన ఆ స్థలంలో నేను ఉండాల్సి వచ్చింది. ఒక ఆయన అడిగాడు, ఎందుకండి ఈ చిన్న బిడ్డ మరణించాలి? అది ఎంత వేదన, ఎంత బాధ.
ఏమండి మరణించినప్పుడు చూడండి, మనకి ఇష్టమైన వారు మరణించినప్పుడు ఆ నొప్పి తట్టుకోలేం, మనం ఆ వేదన తట్టుకోలేం. అది కొన్ని సంవత్సరాలైనా చాలామంది ఆ మరణించిన వ్యక్తి ఒకవేళ సమాధానం ఉన్నా ఆ మరణించిన కుటుంబస్తులు, ఆ వ్యక్తి కుటుంబస్తులు అతన్ని మర్చిపోలేక ఆ బాధతోనే వారు జీవితం గడుపుతాం అనేది ఎంతోమంది నేను చూశానండి. ఇట్లాంటి ఈరోజు నొప్పి, ఇంత నొప్పి, తీరని గాయములు, తీరని బాధ, దీనికి విడుదల లేదా? దీనికి జవాబు లేదా? నా గుండెల్లో ఉన్న నొప్పిని తీయవాడు ఎవడు? మనం యాబేజును చూస్తున్నాం. ఏమండి, మొదటి వృత్తాంతములు 14 క్షమించండి 4 అధ్యాయము 9వ వచనం చదవండి. యెబ్బేజు తన సహోదరుల కంటే ఘనం పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యెబ్బేజు అని పేరు పెట్టెను. ఇక్కడ మనం చూస్తున్నాం, సొంత తల్లి తను ప్రసవించినప్పుడు ఆ బిడ్డను ఏమని పిలిచింది? నువ్వు నాకు నొప్పివిరా అండి. అది బయట వారు మనల్ని బాధ పెట్టినా మనం తట్టుకుంటాం. కానీ దేవుని ప్రేమ తర్వాత ఈ లోకములు గొప్ప ప్రేమ తల్లి ప్రేమ అంటుంటారు కదండి. కానీ ఆ తల్లే ఏమండి, నువ్వు నొప్పిలో నేను ప్రసవించాను, నువ్వు నాకు మరణమును కలుగు చేశావు, నువ్వు నాకు బాధను కలుగు చేశావు అనుకుని చూడండి. ఆ ప్రసవించాక ఆ తల్లి మరణించినట్లు మనం చూస్తున్నాం. కానీ అతని జీవితం ఎంత అవమానంగా ఉందో చూడండి. తన సొంత సహోదరులు, తన సొంత కుటుంబస్తులు తనను ఒక హేళనగా, లేకపోతే ఒక చులకనగా, లేకపోతే ఒక శపితమైన వ్యక్తిగా, అంత మాత్రమే కాదు, యాబేజు చేసిన ప్రతి పనిలో ఏమండి సఫలత లేని స్థితి, దుఃఖము, బాధ, కన్నీరు. ఏం చేశాడు ఆయన? 10వ వచనం చూడండి, చదవండి ఒకసారి. యెబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, ఏమండి ఇంగ్లీష్ బైబిల్ చాలా బాగుంది. ఏమండి జాబేజ్ క్రైడ్ అవుట్ టు ద లార్డ్. తను దేవుని యందు మొరపెట్టెను, కన్నీరు కార్చెను, రోధించెను. నీ జీవితంలో నువ్వు నొప్పి ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు నువ్వు దేవుని వైపు మొరపెట్టు. మనుషులు ఏం చేస్తారు? మనుషులు ఏమి చేయగలుగుతారు? మనుషులు నీ సమస్యలు ఎంతవరకు తీర్చగలుగుతారు? డాక్టర్లు ఎంతవరకు నీకు వైద్యం చేయగలుగుతారు? అధికారులు ఎంతవరకు నిన్ను బలపరచగలుగుతారు? నీ కుటుంబస్తులు ఎంతవరకు నిన్ను అర్థం చేసుకోగలుగుతారు? చాలాసార్లు మనం దేవుని స్థానమని మనుషులతో నింపుతున్నాం కాబట్టి మన నొప్పిగానే ఉండిపోయింది. యెబ్బేజు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాడు, కేక వేశాడు. రైడ్ అని ఉంది, క్లియర్గా రాయబడింది ఇంగ్లీష్ బైబిల్లో. ఏమంటే తను ఇశ్రాయేలు దేవుడికి మొరపెట్టాడు. ఇతను ఎవరో కానీ చాలా చిన్న ప్రార్థన చేశాడండి. చాలా చిన్న ప్రార్థన. ఏమని ప్రార్థన చేశాడో చూడండి. అక్కడి నుంచి చదవండి. నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా. ఏమండి, దేవుని హస్తము అది క్రమశిక్ష చేసే హస్తం, అది నల్లగొట్టే హస్తం, అది వెర్రగొట్టే హస్తం. దేవుని హస్తం కింద ఉన్నవారు చెప్పాలంటే వారి ఇష్టానుసారంగా వారు జీవించలేరు. దేవుని హస్తము మనల్ని వెర్రగొట్టేది, ఏమండి మనల్ని దిద్దేది, మనలో ఉన్న ఆదాము స్వభావం తీసివేసేది. అది ఏమంటారు, అది అందరు ఇష్టపడరు, అందరూ మెచ్చుకోరు, అందరూ ఆశించరు. కానీ యెబ్బేజు అడిగాడు,
దేవా నాకు నీ హస్తము నా మీద ఉంచు నాయనా, నీ హస్తముతో నన్ను కప్పయ్యా, నీ హస్తము కింద నన్ను దాయనాయనా. ఎందుకంటే దానికి బాగా తెలుసు, దేవుడు ఒక్కడే మన హృదయములో ఉన్న నొప్పిని, అవమానమని, నిందని, ఏమండి ఫలింపలేని స్థితిని, బాధని తీయగలిగిన వాడు. హన్నా మనం చూస్తున్నాం, హన్నా భర్త అని ఎల్కైనా తన సవతి పెనిన ఎగటారిగా అన్నాని వారు మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. కానీ హన్నా గర్భంని మూసింది ఎవరు? దేవుడే. దేవుడి హస్తం హన్నా మీద ఉన్నప్పుడు దేవుడు తన గర్భాన్ని మూసాడు. ఎప్పుడైతే హన్నా పశ్చాత్తాపడిందో, ఎప్పుడైతే హన్నా ఆ నొప్పితో, ఆ బాధతో, ఆ కన్నీటితో దేవుని సన్నిధిలో తను రోధించిందో, ప్రార్థించిందో, అదే హస్తము దేవుడు తనకు విలువైన శ్రేష్టమైన కుమారుని ఇచ్చాడు, సమూయేలుని. అబ్బేజు చూసినట్లయితే దేవుడండి తనని జ్ఞాపకం చేసుకున్నాడంట. మన నొప్పిని తొలగించగలిగినది యేసు ప్రభు హస్తము. ఏముంది యేసు ప్రభు హస్తములో? ఏమండి యేసు ప్రభు హస్తములో ఏమన్నా చక్రాలు, ఏమండి పటాసులు, ఏమండి ఏమన్నా గిమిక్స్, మ్యాజిక్స్ ఉన్నాయా? ఏముందో చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము ప్రభు హస్తములో ఏముందో మనం చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. మనకంతా చదువుతున్న సమయం లేదు, కానీ మనము జస్ట్ బాగా మాత్రం చూద్దాం. 4వ వచనం చూడండి ఒకసారి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వాడిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. ఆయన హస్తములో గాయం ఉంది. ఏం గాయం అది? ఆయన హస్తములో మన కోసము, మన అపరాధముల నిమిత్తము, మన శాపము నిమిత్తము, మన వ్యాధుల నిమిత్తము, మన బాధల నిమిత్తము, మన నేరరూపమైన మనసు నిమిత్తము, మన వ్యసనముల నిమిత్తము ఆయన రక్తములో నుంచి కారుతున్న, ఏమండి ఆయన అరచేతుల నుంచి కారుతున్న విలువైన అమూల్యమైన రక్తం, యేసు ప్రభు రక్తము సకల పాపములను కొట్టువేను. పాపము నొప్పిని కలిగేస్తుంది, పాపము మరణము కలిగేస్తుంది, పాపము దేవుని నుంచి మనం దూరపరుస్తుంది, పాపము మనల్ని శపితమైన వారిగా చేస్తుంది. కానీ ఆ కల్వరి శిలువలో మన పాపముల నిమిత్తము ఆయన గాయపరచబడెను. అందరూ చదవండి. 5వ వచనం చదవండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఏముందండి అక్కడ చూసినట్లయితే ఆయన పొందిన గాయముల ద్వారంగా మనకు 2 జరుగుతున్నాయి. ఒకటి స్వస్థత, అది శారీరకమైన నొప్పి అవనవ్వండి, మానసికమైన నొప్పి అవనవ్వండి, అపవాది ద్వారా కలిగిన నొప్పి అవనవ్వండి, అది ఎలాంటి నొప్పి అవనవ్వండి, ఆ నొప్పి నుంచి మనకి స్వస్థత కలుగుతుంది కేవలము ప్రభు పొందిన గాయముల్లో నుంచి వస్తున్న రక్తము ద్వారంగా. అంత మాత్రము కాదు, అక్కడ ఒక ఎక్స్చేంజ్ ఆఫర్ జరిగిందండో. ఏంటి? నీ మీద ఉన్న పాపము ఆ కల్వరి శిలువలో వేలాడుతున్న మన ప్రభువు మీద మోపబడింది. ప్రభువు మీద ఉన్న సమాధానం, యేసు ప్రభుకి ఇంకో పేరుంది, సమాధానకర్త, ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన మీద ఉన్న సమాధానం మన మీద పెట్టబడింది. సమాధానం అంటే ప్రతి పోరాటం నుంచి విడుదల, ప్రతి సమస్య నుంచి విడుదల, ప్రతి ఏమండి వేదన నుంచి, కన్నీరు నుంచి విడుదల. ఈరోజు నువ్వు యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు ఏంటి నీ బాధని తీయగలిగిన. మనుషులు ఏం చేస్తారు? ఆదరిస్తారు అంతే. వైద్యం ఏం చేయగలుగుతుంది? కొంతవరకు నీకు పెయిన్ కిల్లర్స్ ఇస్తుంది అంతే.
ఏమండి వైద్యం ఇచ్చేవారు మనకు పెయిన్ నొప్పిని మర్చిపోయేలా చేస్తారు, కానీ నొప్పిని నిర్మూలం చేయగలిగిన వాడు యేసు ప్రభు మాత్రమే. ఎప్పుడైనా వచ్చావా యేసు ప్రభు? ఎప్పుడైనా యేసు ప్రభు దగ్గర ఎప్పుడైనా నిన్ను సమర్పించుకున్నావా? ప్రభు ఎందుకు సిలువ ఎందుకు నువ్వు వచ్చావా? నీ జీవితం ఆయనకి ఇచ్చావా? నిన్ను అంకితం చేసుకున్నావా? నీ నొప్పిల్ని, నీ బాధలని, నీ పాపముల్ని, నీ వ్యసనముల్ని నువ్వే మోసుకుంటున్నావు. ఎంతకాలం మోసుకుంటావు? దీనికి అంతము కావాలంటే యేసు ఒక్కడే ఆ కల్వరి శిలువలో, ఆ గొల్గొతా కొండపైన మన కోసము మరణిస్తున్నాడు. మన ప్రభు మన మరణమని, మన శాపముని, మన వేదనని, మన బాధని, మన అవమానమని, మన నిందని, మన కీడుని, మన సమస్తమైన అపవాది క్రియల్ని ఆయన ఆ కల్వరి శిలువలో నిర్మూలం చేసేసాడండి. పెయిడ్ విత్ ద బ్లడ్. రక్తముతో ఆయన ఏమండి ఏమేమి మన సాతానికి బానిసలకు ఉన్నామో ఆయన రక్తముతో మనల్ని విడుదల చేశాడు. రక్తముతో మనల్ని విమోచించాడు. రక్తముతో మనల్ని కడిగాడు. రక్తముతో మనల్ని పవిత్రపరిచాడు. ఈ విషయం మీరు అర్థం చేసుకుంటున్నారా? అందుకే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పౌలు ఈ మాట ఎంత చక్కని మాట అంటున్నాడు. చూడండి ఒకసారి చూడండి. 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం మనల్ని స్వాతంత్రులుగా చేశాడు. స్వాతంత్రం ఉన్నవాడు, నొప్పిలో ఉన్నవాడు నిన్ను ఏది నొప్పిపరుస్తుందో అది దానికి నువ్వు బానిస. తెలుసా అండి మీకు అది? కానీ ప్రభు మనల్ని స్వతంత్రముగా చేశాడు. పాపము చేయవాడు పాపమునికి బానిస. కానీ అదే వాక్యం మనం చూస్తాం. ఎవరు మనిషి కుమారుడు స్వతంత్రిస్తాడో వాడు స్వేచ్ఛ. యేసులో ఉన్న వారికి మనకి స్వేచ్ఛ. ఈరోజు ఎంతమంది భయం అనే నొప్పి, ఆందోళన, ఆవేశం, ఏమంటే మానసికమైన ఒత్తిడి ఏమంటే ఇది దేవుడు ఒక్కడే విడుదల చేయగలరు. చాలాసార్లు వైద్యం తీసుకుంటారు, కానీ ఆ వైద్యం ఎంతవరకు పనిచేస్తుంది? ఆ వైద్యం వల్ల చాలామంది అనేకమైన బలహీనతలకు గురవుతున్నారు, కానీ దేవుడు మాత్రమే మానసికమైన ఒత్తిడి అవనివ్వండి, శారీరక నొప్పి అవనివ్వండి, నీ జీవితంలో ప్రతి విధమైన అవమానం అవనివ్వండి, దేవుడు విడుదల చేయగలిగిన వాడు. మన నొప్పిని సృష్టించలేదండి దేవుడు. తెలుసా మీకు? నొప్పి ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో మొదటిసారిగా ప్రభు నోటితోనే స్త్రీతో అంటాడు, నువ్వు నొప్పితో ప్రసవించి బిడ్డలు కనుతావు. ఏమంటే ప్రసవం వచ్చినప్పుడు ఆ తల్లి ఎంత నొప్పి, ఎంత భయంకరం. ఏమంటే ఈరోజు చాలామంది పురుషులు వాళ్ళ భార్యలను కొడుతుంటారు, లేకపోతే దూషిస్తుంటారు, ఏమంటే అవమానిస్తుంటారు, ఏమంటే ఆడపిల్ల పుట్టింది లేకపోతే ఎగతాళి చేస్తుంటారు. కానీ మీరు నిజంగా ఆ ప్రసవ స్త్రీని ఏమంటే మీ భార్య మీకు అంటున్నప్పుడు ఒకవేళ మీరు నేరుగా చూస్తే మీరు అర్థం చేసుకుంటారు వారు ఎంతగా నొప్పి భరించి మీకు బిడ్డలను ఇచ్చారు. ఏమండి నిజంగా చాలామంది తల్లులు చెప్తుంటారు, అయ్యా నేను ప్రసవించి కన్నానయ్యా, నేను ప్రసవించి కన్నానయ్యా, 9 నెలలు మోసి కన్నానయ్యా అని బిడ్డలతో చెప్తుంటారు. బిడ్డలు కూడా అర్థం చేసుకోరు చాలా వరకు. చాలామంది ఏమండి తల్లి ప్రేమ గొప్పది. దేవుడు ఆ నొప్పిని తట్టుకునే శక్తిని ఇచ్చాడు కాబట్టి తట్టుకుంటున్నారు. ఏమండి కానీ ఒకరోజు వస్తుంది, ఆ రోజు ఏ నొప్పి ఉండదు, ఎవరికి ఏ బాధ ఉండదు, ఏ కన్నీరు ఉండదు, ఏ దుఃఖం ఉండదు. ఆ దినం కోసం మనం వేచి ఉన్నాం. మనమందరము ప్రభు రాకడ కోసం వేచి ఉన్నాం. ఏమండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం చదవండి.
ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇంకా ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇంకా ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన. ఎవరు తుడుస్తారు నీ కన్నీరు? కన్నీరు ఎందుకు వస్తుంది? ఎప్పుడున్నప్పుడే కన్నీరు వస్తుంది సార్. దెబ్బ తగిలినప్పుడు ఏడుస్తాం, మనసు బాగాలేనప్పుడు ఏడుస్తాం, మనుషులు తిట్టినప్పుడు ఏడుస్తాం. కొంతమంది ఉంటారులేండి దేనికి ఏడవరు, కానీ ఆ లోపల ఏడుస్తుంటారు. ఏడుస్తాం. మన కన్నీరు ఎవరు తుడుస్తున్నాడు? దేవదూతలు తుడుస్తున్నాయా? కన్నీరు పరలోక రాజ్యములో ఉన్న పెద్దలు తుడుస్తున్నారా? కాదు, ప్రభువే తుడుస్తున్నాడు. నీ కన్నీరు, నీ వేదన, నీ బాధను తుడిచి నిరంతరమైన సంతోషం, నిరంతరమైన సమాధానం, నిరంతరమైన ఉల్లాసమును కలిగి ఆ రోజు కోసం మనం వేచి ఉన్నాం. ప్రతి క్రైస్తవుడు క్రీస్తు యందు నిద్రించిన ప్రతి ఒక్క వ్యక్తి, మారు మనసు పొందిన వ్యక్తి, రక్షించబడిన వ్యక్తి ఎదురు చూడాల్సిన, లేకపోతే మనం దృష్టిని ఉంచాల్సిన దేన్ని ఎక్కడంటే ప్రభు రాకడా. ప్రభు రాకడ. ఈరోజు చాలామంది ప్రభు రాకడ భయం వచ్చేస్తుంది అని భయం వేసేస్తుంది. ఎందుకు భయపడాలి? ఏమండి, అది దుష్టులకి భయం. దేవునిని గౌరవించిన వారి గౌరవించిన లేని వారికి భయం. దేవుడంటే అవమానముగా మాట్లాడిన వారికి భయం. నీకు నాకు ఎందుకు భయం? మన సొంత నాన్న, మనకు శ్వాసనిచ్చిన మన దేవుడు, మనకు ప్రాణం ఇచ్చిన మన ప్రభువును చూస్తున్నప్పుడు ఇంకెందుకు ఈ లోకం మనకి? ఏమండి, ఆ రోజు కోసం మనం ఎదురు చూడాలి. ఆ రోజు నిమిత్తం మనం విశ్వాసముతో ఈ లోకములో ఉన్న వరకు మన విశ్వాస పోరాడాల్సిందే. యథార్థముగా మనం జీవించాలి, నమ్మకముగా మనం సహించుకోవాలి, ఓర్చుకోవాలి. కానీ ఒక దినమున ప్రభువును మనం ఎదుర్కొన్నప్పుడు మన కన్నీరు తుడిచివాడు, మనల్ని హత్తుకునేవాడు, మనల్ని బలపరిచేవాడు, ఆయనతో పాటు నిరంతరము ఆయన సన్నిధులు యుగము తరతరములు నివసింపచేసేవాడు. ఇదిగో నీ నొప్పికి అంతము క్రీస్తు యేసు మాత్రమే. యేసు దగ్గరికి రా. యేసు ప్రభు దగ్గరికి రండి, ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళద్దు. ఏమండి, యేసు ప్రభు ఒక్కడే నీ భారమును నీ వేదన తీసేవాడు. ఖచ్చితంగా ఈ లోకములో మనం జీవించేటప్పుడు మనకి పోరాటాలు ఉంటాయి, ఎప్పుంటుంది, కన్నీరు ఉంటుంది, శ్రమలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. కానీ సమస్తమును నిర్మూలన చేయగలిగిన వాడు, ఒక దినమున సమస్తమును ఏలేవాడు మన ప్రభు. ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు మన కన్నీరు బాష్పముల్ని తుడిచేవాడు, బలపరిచేవాడు. ఒక మాట మనం చూసుకొని ముగించుకుందాం. 50 కీర్తనలు 56వ అధ్యాయము, కీర్తనలు 56వ అధ్యాయము 8వ వచనం చదవండి. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. ఏమండి, ఎంత చక్కగా దావీదు రాస్తున్నాడు. అయ్యా, నా సంచారములను లెక్కించి ఉన్నావు. మా బాధ, కన్నీరు ఎప్పుడు వస్తుందండి? బాధ ఉన్నప్పుడు, నొప్పున్నప్పుడు. ఆ ప్రతిదీ దేవుడు దాచిపెట్టాడంట. నా బిడ్డ నా సన్నిధిలో ఏడ్చిన కన్నీరు, నా సహాయము కోసం ఎదురు చూసిన కన్నీరు. నిశ్చయముగా మనము కన్నీటితో ప్రార్థించినప్పుడు, మనం కన్నీటితో దేవుని సన్నిధిలో ఆయన బంగారమైన గాయపడిన పాదములు ముద్దు పెట్టుకున్నప్పుడు నిశ్చయముగా ఆయన జవాబిచ్చేవాడు, నేను లేవనెత్తువాడు. ఏం చేయాలి అనద్దు. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు కాచు. నీ బాధంతా ఆయనతో చెప్పు, నీ వేదనంతా ఆయనతో చెప్పు. యేసుప్రభు చచ్చినవాడు కాదు, సజీవుడికి దేవుడైనా ఈరోజు జీవించేవాడు. ఈరోజు నిన్ను నన్ను చూస్తున్నాడు, మనల్ని చూస్తున్నాడు. మన తల్లిదండ్రులైనా మరణించుంటారేమో కానీ, ఒకళ్ళు ఉన్నా వాళ్ళు ఏం చేయలేరేమో కానీ, మనకి శ్వాస నుంచి మనల్ని రూపించిన మన తండ్రి, మన ప్రభు, మన దేవుడు, ఆయన సొంత ప్రాణమును కూడా లెక్క చేయకుండా
ఆ కల్వరి శిలువలో చివరి రక్తపు బొట్టు కూడా కార్చిన మన విలువైన యేసయ్య ఆయన వైపు చూచి నువ్వు మొరపెట్టినప్పుడు ఏమండి క్షేమగా ఆయన నిన్ను బాగు చేయవాడు, నిన్ను లేవనెత్తువాడు. ఆత్మహత్య చేసుకోవద్దండి. ఆత్మహత్య చేసుకుంటారు. ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళు ఏం ప్రయోజనం? తిరుగువారు. ఏమండి ఆత్మహత్య చేసుకుంటే తిరుపతి సమస్యలు అంటే వాళ్ళు దెయ్యాలు కాబట్టి తిరుగుతుంటారు. ఎక్కడో పోరు. చాలా పిచ్చి పిచ్చి పనులు చేయొద్దండి. దేవునితో చెప్పు నిశ్చయముగా దేవుడు నీ బాధని, నీ అవమానము, నీ సిగ్గుని ఏమంటే రెండంతలు ఘనతగా ఇవ్వగలిగాను. ఇశ్రాయేలు దేవుడు కొనుక్కుడు నిద్రపోడు. ఈరోజు ఆయన చూస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు. ఆయనకి మన సహాయం అవసరం లేదు, ఆయనకి మన సలహాలు అవసరం లేదు. ఆయన సమస్తము చేయగలిగిన వాడు. కానీ మొదట నిన్ను తగ్గించుకోవాలి, మొదటగా నిన్ను ఆయన చేతిలో సమర్పించుకోవాలి, మొదటగా నీ ప్రవర్తన సరిచేసుకుంటానికి ఆయన నీ పాపములు, అతిక్రమములు, దోషములు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ప్రభు నిన్ను నీ రక్షకుడిగా అంగీకరించి ఆయన మాత్రమే నీవు రాజుగా చేసుకుని నడవాలి. ఖచ్చితంగా అది ఒక చాలా ఛాలెంజే. కానీ నువ్వు సమర్పించుకుంటే దేవుడు నీ ద్వారంగా శూర కార్యాలు చేయగలిగాడు. ఈరోజు నీ జీవితం దేవునికి ఇస్తావా? నీ బ్రతుకు దేవునికి సమర్పించుకుంటావా? మన వ్యసనములు మోసాడు, మన బాధలు మోసాడు, మరలా నువ్వు ఎందుకు మోసుకుంటావు? విశ్వాసముతో నువ్వు మోకరించి నువ్వు ఉన్న స్థలముల్లో నీ చేతులు పరలోకం వైపు చాచి ప్రభు సన్నిధులను కన్నీరు కాచు. దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థించాలి. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మా బాధను తెలుసయ్యా, నీకు మా వేదన తెలుసయ్యా, మా దుఃఖము తెలుసు నాయన, మా వ్యసనములను ఎరిగిన వాడు నాయన, మా దుర్మార్గమైన స్థితిని ఎరిగిన వాడు నాయన. మమ్మల్ని విమోచించేవాడు ఎవడున్నాడు ప్రభా? మమ్మల్ని కాపాడేవాడు ఎవడున్నారయ్యా? మమ్మల్ని బాగు చేసేవాడు ఎవడున్నారైనా? దేవా, ఈరోజు నీ బిడ్డల్ని చూడయ్యా, భరించలేనంత నొప్పి, వేదన, కన్నీరు, దుఃఖము వారి జీవితంలో అనుభవిస్తున్నారు నాయన. అయ్యా నీ సేవకుడుగా నాయన నీ బంగారు పాదం పట్టుకుని వేడుకుంటున్నాను ప్రభా. నీ బిడ్డల యందు నువ్వు కనికరం చూపించాయా, దయ చూపించాయా అయ్యా, వారిని క్షమించు ప్రభా. నువ్వు లేవనెత్తు నాయన దేవా, వారి గుండెల్లో ఉన్న భారమును తొలగించు. అనేక మంది అపవాది ద్వారా, అపవాద అనుచరుల ద్వారా దేవా శోధించబడుతూ బాధపడుతూ వారు నైనా బానిసలో ఉన్నారయ్యా, పాప వ్యసనములో తండ్రి. అలాంటి వారినైనా నీ నామంలో విడిపిస్తున్నామయ్యా, వారిని జ్ఞాపకం చేసుకున్నా. ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని ఏ బాధ అయితే వారు కలిగి ఉన్నారు, ఏ వేదన అయితే వారు కలిగి ఉన్నారు, ఏ దుఃఖమైతే వారు కలిగి ఉన్నారు, చెప్పుకోలేక ఏడవలేక అయ్యో నా జీవితం ఇంకా నిరీక్షణ లేదని కృంగిపోయి ఉన్నారు. అలాంటి వీళ్ళని నువ్వు కాపాడయ్యా, కాపాడు నాయన, నువ్వు క్షమించు నాయన. నీ అమూల్యమైన రక్తమునైనా, నీ విలువైన రక్తమునైనా ఆ బిడ్డల మీద ప్రోక్షించి వారిని శుద్ధి చేయనైనా. వారు పోగొట్టుకున్న రక్షణ ఆనందమును వారు అనుగ్రహించమని నీ గొప్ప పరిశుద్ధాత్మ కార్యము నీ బిడ్డల జీవితమును నువ్వు చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరియు దేవుడు మీతో మాట్లాడంటే మాకు తెలియపరచండి. మరి చాలా ఆలస్యమైంది, క్షమించండి. ఖచ్చితంగా సమయాన్ని రేపు నుంచి పాటిస్తాను. నన్ను మీరందరూ ఎంతో క్షమించాలి, ఎంతో ఆలస్యమైంది. కానీ నేను శాయశక్తులు అన్ని పనులు చేస్తానికి ప్రయత్నిస్తున్నాను. మరి మీరు నా కోసం కూడా ప్రార్థన చేయండి. దేవుడు సహాయకులు, నమ్మకమైన వారిని ఇస్తానికి, అదేలాగ పరిచర్య విషయంలో దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేసేలా మీరు ప్రార్థించండి. మరి ముఖ్యమైన గమనికండి, మరి మీరు హైదరాబాదు ప్రాంతంలో ఉంది, మరి మీరు ఆరాధనకి రావాలని ఆశిస్తే మరి హైదరాబాద్ ప్రాంతంలో R3 ఐకాన్ బ్యాంక్వెట్ AC హాల్లో జరుగుతుంది అండి. మరి ఆ టైమింగ్స్ అవన్నీ మీరు స్క్రీన్లో చూస్తున్నారు. రండి, మీరు మీ కుటుంబస్తులు రండి, దేవుని దీవెనలు పొందండి. మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థిస్తానికి, మీకు సలహాలు ఇస్తానికి దేవుడు మరి ఈ అవకాశం కలుగు చేస్తున్నాడు. మీరు ఉపయోగించుకోండి. మరి అంత మాత్రం కాదు, ఇంకొన్ని మీకు వివరాలు కావాలనుకుంటే మీరు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ కానీ, వాట్సాప్ కానీ, లేకపోతే మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ పంపించండి. మా ప్రియులు, లేకపోతే నేను కానీ, నా భార్య కానీ, మేము మీకు ఈ విషయంలో మీకు సహాయం చేయాలని ఆశిస్తున్నాం. లేకపోతే అడ్రస్ ఎలా కనుక్కొని, ముఖ్యంగా చెప్పాలంటే మేము కూడా హైదరాబాద్ ప్రాంతానికి కొత్తే, బట్ దేవుని కృప బట్టి మాకు తెలిసిన వరకు మిమ్మల్ని గైడ్ చేస్తానికి మేము ప్రయత్నిస్తాం. మరి ముఖ్యమైన గమనించండి, ఉపవాస ప్రార్థన ఉంది.
మరి కాజాగూడ అనే ప్రాంతంలో జరుగుతుంది. మీరు ఎవరైనా సరే ఈ థర్స్డే 26వ తారీఖున రిపబ్లిక్ డే 2 గంటల నుంచి 5 గంటల వరకు జరిగే ఈ ఉపవాస ప్రార్థనలో మీరు పాలు పొందాలని ఆశిస్తే మీరు రావచ్చు, మీరు పాలు పొందచ్చు. మరి ఈ భారమైన పరిచర్లో దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ గ్రూపులు మీ విరాళం పంపించవచ్చు, మీ కానుకలు పంపించవచ్చు. స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ మీరు చూస్తున్నారు. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలిది ఈ పరిచర్లో మీరు పాలు పొందారు. దేవుని చేతి మీద రేపు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.